ఇందు జీవుని ప్రజ్ఞ దేవుని యందు ఐక్యమై తన్మయమై సర్వాంతర్యామిత్వమును పొందును. ఈ స్థితిలో ఉన్నవాడు తన దేహమును జనన మరణాదులనే కాక సర్వ జీవరాశుల దేహాదులను లెక్క చేయక ఆవశ్యకతను బట్టి అందులో తానే వ్యక్తమవడం. తన సంకల్పం లేకుండా పిలువబడి ఆకర్షింపబడటం ఉండడం అందరూ చేయొచ్చు. ధర్మరాజు పట్టాభిషేకం అయిన వెనక ఒక ప్రాతకాలమున శ్రీకృష్ణుని దర్శింపసాగాడు. కృష్ణుని శరీరం కొంత తడవు నిశ్చేష్టమై నిలచను. అటుపైన మేలుకాంచి కృష్ణుడు తల్పగతుడైన భీష్ముడు నన్ను పిలుచుడిచే అక్కడికి ఎగితిని అని చెప్పారు. నారాయణోపాసన సిద్ధులైన వారు కూడా ఇట్లే ఉందరు. వారు దేహదారులైన నారాయణమూర్తులే కానీ జీవులు కారు. ఈ ఉపాసన ఎందు స్థాయి కానీ చిక్కి నారాయణోపాసన ఎందు స్థిరంగా ఉండేటటువంటి అమెరికాలో ఉండొచ్చు. ఎవరైనా గట్టిగా వాళ్ళు పిలిచి వాళ్ళకి అవసరమైనప్పుడు దేహముతో పక్కన కనిపిస్తారు. వీళ్ళు కూడా తెలియకపోతున్నారు. వాళ్ళ ఆకర్షించ భక్తి కానీ తన్మయం ఉన్నప్పుడు ఆ ఉపాసన చేసేటటువంటి వారు ఏ దేహములైనా అవతల వాళ్ళ దేహములందు ఒకసారి విశేషమైన ప్రజ్ఞగా వాళ్ళ యందు పనిచేసి చాలా ఆపద వచ్చినప్పుడు వాడి యందు తెలిసినటువంటి దాన్ని తెలియనటువంటి ఒక శక్తిలాగా ప్రవేశించి వాడికి ఉపదేశించి వాడి ద్వారా కొన్ని అసాధ్యమైన పనులు సాధ్యమైన చేయడం కూడా పాసిబుల్ అవుతుంది. అదే నారాయణోపాసనలో ఎంత స్థాయి లాస్ట్. ఇది గురువు శిష్యునికి